బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లో నేడు మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన నేడు బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 1 గంటకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ భేటీ కానున్నారు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతుండటంతో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. గతేడాది కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, ఆయా వర్గాల ప్రజలు పడుతున్న ఇబ్బందులను అసెంబ్లీలో ఎత్తి చూపేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లో నేడు మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన నేడు బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 1 గంటకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ భేటీ కానున్నారు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతుండటంతో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. గతేడాది కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, ఆయా వర్గాల ప్రజలు పడుతున్న ఇబ్బందులను అసెంబ్లీలో ఎత్తి చూపేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? కేసీఆర్ ఏ విధంగా దిశానిర్దేశం చేయనున్నారు? రైట్ లక్ష్మీనాథ్, ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలతోని ఎమ్మెల్సీతోని సమావేశం కాబోతున్నారు. ఎందుకంటే సోమవారం నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాల మీద, ఏ విధంగా ప్రభుత్వాన్ని ఎదుర్కొని పెట్టాలి, ఏ అంశాల మీద ప్రభుత్వాన్ని నిలదీయాలన్న ఎజెండానే ప్రధానంగా ఉండబోతుంది. ఈ అంశాల్లో ఏ ఎమ్మెల్యే ఎట్లా వ్యవహరించాలి, అదేవిధంగా కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వాళ్ళు ఏ విధంగా అసెంబ్లీలో పాల్గొనాలి, ఏం చేయాలన్న అన్నింటినీ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. ప్రధానంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెబుతూ వచ్చిందో రైతు భరోసా కావచ్చు, అదేవిధంగా రుణమాఫీ కావచ్చు, 6 గ్యారెంటీల విషయం కావచ్చు, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఫెయిల్ అయింది, ఏ అంశాల్లో ఫెయిల్ అయింది, వీటిని ఎట్లా ప్రజల ముందుకు తీసుకెళ్లాలి అనే అంశాలన్నిటి మీద కూడా కేసీఆర్ వాళ్ళకి దిశానిర్దేశం చేయబోతున్నారు. ముఖ్యంగా గత అసెంబ్లీ నుంచి ఈ అసెంబ్లీ వరకు ఏదైతే రాష్ట్రంలో జరిగిన పరిణామాలు కావచ్చు, హైడ్రా ఏదైతే పేద బడుగు వర్గాలకు సంబంధించిన కూల్చివేతలు కావచ్చు, ఆ తర్వాత కోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, వీటన్నిటి మీద కూడా అసెంబ్లీలో ఒక ప్రభుత్వాన్ని నిలదీయాలి, అవసరమైతే కనుక అసెంబ్లీలోనే ఆందోళనకు చేపట్టాలి అనే ఒక ఎజెండా అయితే రూపొందిస్తున్నారు. ఈ ఎజెండాకు అనుగుణంగానే కేసీఆర్ వారికి దిశానిర్దేశం చేయబోతున్నారు. ప్రధానంగా చూసుకుంటే హైడ్రా విషయంలో ఖచ్చితంగా అసెంబ్లీలో ఒక గందరగోళ వాతావరణం సృష్టించాలి, ప్రభుత్వాన్ని నిలదీయాలని అదొకటి ఉంది. రైతు భరోసాకు సంబంధించి ఏవైతే హామీలు 100 రోజుల్లో మొత్తం పూర్తి చేస్తామన్న చెప్పినవి కూడా ఇతరు కూడా ఏమీ పూర్తి చేయలేదు. సో వాటిని కూడా ప్రభుత్వాన్ని నిలదీయాలి అని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అయితే ఇక ప్రధానంగా చూసుకుంటే కనుక ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్న మీడియాతో మాట్లాడుతూ ఈ అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష నేతగా, మాజీ ముఖ్యమంత్రిగా తన అనుభవాన్ని ఇక్కడ అసెంబ్లీలో పంచేందుకు కేసీఆర్ హాజరు కావాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది. మరి ఈ విషయాన్ని కూడా పార్టీ నేతలతో ప్రస్తావిస్తారా లేదని కూడా చూడాలి. ఎందుకంటే కేసీఆర్ వస్తే సభ ఇంకోలాగా జరుగుతుంది, కేసీఆర్ రాకపోతే మరోలా జరుగుతుంది అని మాత్రం తెలుస్తుంది. ఎందుకంటే ఒకవేళ కేసీఆర్ కనుక హాజరైతే కనుక అటు అధికార పార్టీ కేసీఆర్ ని ఖచ్చితంగా ఇరుకున పెట్టే ప్రయత్నం అయితే చేస్తుంది. సో ఆ ప్రయత్నాన్ని తిప్పికొట్టే విధంగా కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారా, లేకపోతే కేసీఆర్ సభకు హాజరవుతారా లేదనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఇవన్నిటి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశము మధ్యాహ్నం ఏదైతే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సమావేశం తర్వాతనే తేలబోతుంది. అయితే కేసీఆర్ హాజరనేది చాలా మంది అయితే రారు అనే ఒక అదే చెప్తున్నారు, పార్టీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. కానీ చెప్పలేము, ఎందుకంటే కేసీఆర్ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనేది సాయంత్రానికి కానీ తెలియదు. మరోవైపు చూసుకుంటే కనుక నిన్నటి నుంచి కూడా హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు, సచివాలయం కావచ్చు, ట్యాంక్ బండ్ కావచ్చు, అక్కడ ప్రజా విజయోత్సవ సభలు జరుగుతున్నాయి. విజయోత్సవ సభలకు కూడా కేసీఆర్ ఆహ్వానించడం జరిగింది. సో దాని మీద కూడా కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలతో చర్చించబోతున్నారు. మరి ఆ విజయోత్సవ సభలకు హాజరవుతారా లేదా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికైతే సోమవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలు అయితే హాట్ గా ఉండబోతున్నాయని చెప్పొచ్చు లక్ష్మీనారాయణ. గెలిచిన దగ్గర అంతకుముందు గెలిచినప్పుడు కేసీఆర్ ఒక రకంగా బాడీ లాంగ్వేజ్ ఉంటే ఒక్క ఓటమికి కుంగిపోయారు కేసీఆర్. ఇది కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యంలోని రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఏ రకంగా చూడాలంటారు కేసీఆర్ విషయంలో? అదే
ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇది రాజకీయంలో కూడా ఖచ్చితంగా రాజకీయ విమర్శలు అనేది ప్రతి ఒక్కరు ఎదుర్కోవాల్సింది. అయితే 10 ఏళ్ల పాటు సీఎం గా పనిచేశారు కాబట్టి ఆయన అనుభవాన్ని ఇక్కడ చెప్పాలి. తాము చేసే తప్పిదాలు ఏమన్నా ఉంటే అసెంబ్లీ ఫ్లోర్ మీద లేవనెత్తాలి. లేవనెత్తడం వల్ల తమకు కూడా సరిదిద్దుకునే అవకాశం వస్తుంది. అలా రాని పక్షంలో అసలు ప్రతిపక్ష నేతగా ఉండాల్సిన అవసరం ఏంటి అనే విధంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్న మాట్లాడడం జరిగింది. దీని మీద కూడా మన కేసీఆర్ ఏ విధంగా తీసుకుంటారు దీన్ని అనేది కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేసీఆర్ కేవలం ఒక్కసారి మాత్రమే తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక్కసారి మాత్రమే అసెంబ్లీకి రావడం జరిగింది. ఆ తర్వాత నుంచి కూడా రావడం అంటే ఆ తర్వాత కూడా కొన్ని హెల్త్ ఇష్యూస్ జరిగాయి. అంటే ఆ కాలికి సర్జరీ జరిగింది. ఆ తర్వాత నడవలేని పరిస్థితి వచ్చింది. అలా ఇవన్నీ చూసుకుంటే కనుక ఈ సంవత్సర కాలం పాటు మాత్రం కేసీఆర్ సభకు హాజరు కాలేదు. మళ్ళీ భవిష్యత్తులో హాజరవుతారా లేదా, రేపటి నుంచి జరిగిపోయే సమావేశాలకు హాజరవుతారా లేదా అనేది కూడా ఇప్పటికీ క్వశ్చన్ మార్క్ అనే ఉంది. లక్ష్మీనారాయణ. థ్యాంక్ యూ శ్రీనివాస్.